Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. ఖచ్చితంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఏపీడిఎస్సి ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడే మంచి కరెంట్ అఫైర్స్ని, అలాగే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ మంత్లో అయిపోయిన తర్వాత డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ జీకేని కూడా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. దానికోసం మీ వంతు సహకారాన్ని అందించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేద్దాం. మనం అటు స్టాండర్డ్కి ఇటు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి రెండింటికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది జాతీయ చలనచిత్ర అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డులు భారతదేశంలో ఇచ్చేటువంటి ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు సినిమా రంగంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాలుగా చెబుతారు. ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందులోనే భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు 69వ అవార్డులు. ఈ అవార్డులు చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు. అంటే 2021లో దేశవ్యాప్తంగా విడుదలైనటువంటి సినిమాలకి ప్రకటించినటువంటి అవార్డులు. అయితే కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడం, ఆ లాక్డౌన్ విధించడం కారణంగా 2021లకు సంబంధించిన అవార్డులు ప్రకటించడం ఆలస్యం అయింది. అదే రీజన్. అయితే ఈ అవార్డులని ఎప్పుడు ప్రకటించారు అంటే 24/8/2023న ప్రకటించడం జరిగింది. ఆగస్టు 24, 2023న కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రకటించడం జరిగింది. అయితే వీటిని ఎప్పుడు ప్రదానం చేశారు అంటే 17/10/2023న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రెజెంటేషన్ సెరమోనీలో వీటిని విజేతలకి ప్రకటించడం జరిగింది. అయితే ఈ అవార్డులని మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. ఆ 3 భాగాలు ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ, ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ, అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ, నాన్ ఫీచర్ ఫిల్మ్. అలాగే 3వ కేటగిరీ ఏమిటంటే సినిమాలపై ఉత్తమ రచనలు, బెస్ట్ రైటింగ్స్ ఆన్ సినిమా. సినిమాలపై రచన. ఈ 3 కేటగిరీలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే 3 కేటగిరీలకి కూడా ఈ అవార్డులకి 3 రకాలైనటువంటి కమిటీలు పనిచేశాయి. ఆ కమిటీ హెడ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్లో అందించడం జరుగుతుంది. అయితే మోర్ ఓవర్ ఎవరు కూడా ఇలా వైట్ బోర్డు మీద చెబుతూ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ని వాట్సాప్ గ్రూప్లో అందించడం, అది కూడా ఫ్రీగా అందించడం అనేది జరిగే అవకాశాలు లేవు ఎక్కడా కూడా. కాబట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే మీ బాధ్యత.
అంతే, అంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు. ఎగ్జామ్కి వచ్చిన తర్వాత మా సార్ పీడిఎఫ్ పంపించారు, నేను చదవలేకపోయిన క్వశ్చన్ వచ్చింది కానీ, వీడియో చేశారు ఆ వీడియోని చూడలేకపోయిన క్వశ్చన్ వచ్చింది కానీ అనే బాధపడితే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే చందంగా మిగులుతుంది. రైట్, కాబట్టి చాలా బాగా వీటిని గుర్తుపెట్టుకోండి. 3 కేటగిరీస్ కి 3 డిఫరెంట్ కమిటీస్ పనిచేశాయి ఎంపిక చేయడం కోసం, అవార్డులను ఎంపిక చేయడం కోసం. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీస్ లో 11 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. నాన్ ఫీచర్ ఫిల్మ్ లో 7 సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. సినిమాలపై రచనల కోసమని 3 సభ్యుల కమిటీ పనిచేసింది. అయితే ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఉన్న ఈ 11 మంది సభ్యుల కమిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు అంటే కేతన్ మెహతా. కేతన్ మెహతా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీస్ కమిటీకి చైర్మన్ గా పనిచేయడం జరిగింది. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీస్ కి సంబంధించిన ఎంపిక కమిటీ చైర్మన్ గా వసంత్ ఎస్ సాయి పనిచేయడం జరిగింది. వసంత్ ఎస్ సాయి. అలాగే సినిమాలపై రచనల కోసం ఎంపిక చేసిన కమిటీకి చైర్మన్ గా యతీంద్ర మిశ్రా పనిచేశారు. యతీంద్ర మిశ్రా. ఈ 3 కమిటీలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే వీరు ఎంపిక చేసిన అవార్డులు అన్నింటినీ కూడా ప్రకటించి ప్రదానం చేయడం పూర్తయిపోయింది. అయితే మన తెలుగు సినిమా రంగం, టాలీవుడ్ గా పిలువబడే మన తెలుగు సినిమా రంగం ఈ సంవత్సరం ఈ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అద్భుతమైన అవార్డులని పొందడం జరిగింది. మన తెలుగు సినిమాకి ఏకంగా 10 జాతీయ అవార్డులని ప్రకటించి ప్రదానం చేయడం జరిగింది. 10 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. రైట్. అయితే మన జాతీయ అవార్డులలో, చలనచిత్ర అవార్డుల్లో మన తెలుగుకు వచ్చినటువంటి అవార్డులు కూడా ఏమిటో ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది. అందుకోసమని ఈ 69వ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఆ కేటగిరీ ఏమిటి, తెలుగు సినిమా రంగానికి వచ్చినటువంటి అవార్డులు ఏమిటి, అలాగే ఓవరాల్ గా ఉన్న అవార్డులు, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అవార్డులు ఏమిటో చూద్దాం మనం. మన తెలుగు సినిమా రంగానికి వచ్చినటువంటి అవార్డులలో కీలకమైనటువంటి అవార్డులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 10 అవార్డులు రావడం జరిగింది. అందులో ఓవరాల్ గా మనం తీసుకుందాం. ఉత్తమ నటుడు 1వది, బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటుడు. ఈ ఉత్తమ నటుడు అనేటువంటి అవార్డుని అల్లు అర్జున్ కి ప్రకటించడం జరిగింది. అల్లు అర్జున్. పుష్ప ద రైజ్ అనేటువంటి సినిమాకి గాను అల్లు అర్జున్ గారికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది, బెస్ట్ యాక్టర్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము, గుర్తుపెట్టుకోండి. ఒక తెలుగు సినిమా నటుడు ఉత్తమ నటుడు అవార్డుని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో, జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పొందడం ఇదే ఫస్ట్ టైం. 69 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ అవార్డుల్లో ఒక తెలుగు నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు పొందడం ఫస్ట్ టైం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకి రెండవది ఉత్తమ సంగీతం, బెస్ట్ మ్యూజిక్. ఉత్తమ సంగీత దర్శకత్వం, పాటలు అనేటువంటి కేటగిరీలో మనకి RRR, రౌద్రం రణం రుధిరం, RRR గా పిలువబడే ఆ సినిమా పొందడం జరిగింది. పాటలు అనేటువంటి కేటగిరీలో ఉత్తమ సంగీతంలో భాగంగా 2 అవార్డులు ఆ తెలుగు సినిమా రంగానికి వచ్చినాయి. అందులో ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎంఎం కీరవాణి గారికి RRR సినిమాకి రావడం జరిగింది. దానికి ఒక రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతిని ఇస్తారు.
ఉత్తమ నటుడు అవార్డు పొందిన అల్లు అర్జున్ గారికి కూడా రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. ఉత్తమ సంగీతంలో రెండో కేటగిరీ పాటలు. ఈ పాటల కేటగిరీలో దేవిశ్రీ ప్రసాద్ గారికి అవార్డు రావడం జరిగింది. అది పుష్ప ద రైజ్ అనే సినిమాకి. దానికి కూడా ఒక రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే ఉత్తమ గీత రచయిత, బెస్ట్ లిరిసిస్ట్ అంటారు, ఆ గీత రచయిత అవార్డు కూడా మన తెలుగు వారికే రావడం జరిగింది. అదేమిటంటే చంద్రబోస్ గారికి రావడం జరిగింది. ఉత్తమ గీత రచయిత చంద్రబోస్. కొండ పొలం అనే సినిమాలో ధమ్ 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 అనే పాటకి గాను ఆయనకి ఈ అవార్డు వచ్చింది. దానికి ఒక రజత కమలము అలాగే 50,000 రూపాయల నగదు బహుమతి దక్కింది. అలాగే ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అనే కేటగిరీలో కూడా మనకి వి శ్రీనివాస్ మోహన్ అనేటువంటి తెలుగు వ్యక్తి పొందడం జరిగింది. RRR సినిమాకి గాను. దానికి ఒక రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే బెస్ట్ కొరియోగ్రఫీలో కూడా ప్రేమ్ రక్షిత్ గారికి తెలుగు సినిమాకి రావడం జరిగింది. బెస్ట్ కొరియోగ్రఫీ డాన్స్ RRR సినిమాలో నాటు 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 అనే పాటకి గాను. దానికి 50,000 రూపాయల నగదు బహుమతి రజత కమలాన్ని అందిస్తారు. అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, దాన్ని మనం స్టంట్ కొరియోగ్రఫీ అంటారు, దాన్ని కింగ్ సాల్మన్ కి ప్రకటించడం జరిగింది. దానికి 50,000 రూపాయల నగదు బహుమతి రజత కమలాన్ని బహూకరిస్తారు RRR సినిమాలో స్టంట్స్ కి. ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అంటే భారత రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్లో పొందుపరచబడినటువంటి 22 భాషల్లో తీసిన సినిమాలకి ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా చాలా ఇంపార్టెంట్ ఉప్పెన అనే సినిమా అవార్డు పొందడం జరిగింది. ఉప్పెన ఉత్తమ తెలుగు చిత్రం 2021 కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఉప్పెన సినిమా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్, దీని డైరెక్టరు సానా బుచ్చిబాబు. రజత కమలము ప్లస్ 1,00,000 రూపాయల నగదు బహుమతిని దీనికి ఇస్తారు. నిర్మాతకి 1,00,000, డైరెక్టర్కి 1,00,000 ఈచ్. అలాగే ఉత్తమ చిత్రము, ఇది తెలుగులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏక్ దా గావ్ అనేటువంటి ఒక హిందీ సినిమా ఉత్తమ చిత్రం అవార్డుని పొందడం జరిగింది. దీనికి స్వర్ణ కమలము 1,50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే సినిమాలపై చేసిన ఉత్తమ రచనలలో భాగంగా బెస్ట్ బుక్గా ఉత్తమ రచనలో ఆ బుక్ ఏం బుక్ ఎంపికైందంటే మ్యూజిక్ బై లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద ఇన్క్రెడిబుల్లీ మెలోడియస్ జర్నీ అనే పుస్తకానికి గాను రావడం జరిగింది. అది ఇంగ్లీషు భాషలో రాయబడిన పుస్తకం. ఆ పుస్తకం పేరు మ్యూజిక్ బై లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద ఇన్క్రెడిబుల్లీ మెలోడియస్ జర్నీ. అయితే ఈ పుస్తకాన్ని రాసింది రాజీవ్ విజయాకర్. రూపా పబ్లికేషన్స్ దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఒక స్వర్ణ కమలాన్ని 75,000 రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ సినిమా విమర్శకుల అవార్డు, బెస్ట్ మూవీ క్రిటిక్ అవార్డుని మన తెలుగు సినిమా రచయిత అయినటువంటి పురుషోత్తమాచార్యులకి అందించడం జరిగింది. తెలుగు భాషలో రాసినటువంటి పుస్తకం. సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై ఆయన చేసిన రచనలకు గాను ఈ అవార్డుని పొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దాన్ని విమర్శకుల ప్రత్యేక ప్రస్తావన అవార్డుని సుబ్రహ్మణ్యం బదూర్ కన్నడ రైటర్కి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి నగదు బహుమతి ఉండదు, ధృవీకరణ పత్రం మాత్రమే అందిస్తారు. ఇప్పుడు మనం ఫీచర్ ఫిల్మ్ కేటగిరీస్ లో అవార్డ్స్, కొన్ని కీలకమైన అవార్డ్స్ ను తీసుకుంటే, ఒకటవది ఉత్తమ చిత్రము. ఉత్తమ చిత్రము. ఈ ఉత్తమ చిత్రము అనేది రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. రాకెట్రీ
ది నంబి ఎఫెక్ట్ అనే సినిమాకి ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ హిందీ సినిమాకి గాను ఉత్తమ చిత్రం అవార్డుని ప్రకటించారు. నిర్మాత రాకెట్రీ ఎంటర్టైన్మెంట్ LLP, దర్శకులు మాధవన్, ప్రముఖ హీరో మాధవన్. ఈ ఉత్తమ చిత్రం కేటగిరీకి స్వర్ణ కమలము 2,50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే రెండవది ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. విష్ణు మోహన్. గ్రహీత ఎవరంటే విష్ణు మోహన్. మెప్పాడియన్ అనేటువంటి ఒక మలయాళం సినిమాని తొలిసారిగా దర్శకత్వం వహించి అందరి ఆదరణ చూడకున్నటువంటి డైరెక్టర్ కాబట్టి తొలి చిత్ర దర్శకుడు. ఈ తొలి చిత్ర దర్శకుడికి ఇచ్చే అవార్డుని ఇందిరాగాంధీ పేరుతో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక కరెంట్ అఫైర్ జరిగింది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇందిరాగాంధీ తొలి చిత్ర దర్శకుడు అవార్డు అని అంటారు దీన్ని. ఈ అవార్డుకి స్వర్ణ కమలము 1,25,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. మూడవది సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా. మూవీ విత్ హోల్ టైమ్ ఎంటర్టైనర్ అంటే RRR అనే సినిమా, తెలుగు సినిమాకి అవార్డు రావడం జరిగింది. నిర్మాత DVV దానయ్య, దర్శకులు SS రాజమౌళి. దీనికి స్వర్ణ కమలము 2,00,000 రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. అలాగే నర్గీస్ దత్ అవార్డ్. ఈ అవార్డుని నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమగ్రత పైన తీసినటువంటి, లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత పైన తీసిన సినిమాకి ఇచ్చే అవార్డుని నర్గీస్ దత్ అవార్డు అంటారు. ఈ అవార్డుని ద కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకి ఇచ్చారు. హిందీ సినిమా కాశ్మీర్ ఫైల్స్. నిర్మాత జీ స్టూడియోస్, దర్శకులు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకి రజత కమలము 1,50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే సామాజిక సమస్యల పైన తీసిన సినిమా ఉత్తమ చిత్రం, బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూస్ అంటారు. ఈ కేటగిరీకి అస్సామీ భాషకు చెందినటువంటి సినిమా అనునాద్ ది రెజోనెన్స్ అనేటువంటి సినిమాకి ప్రకటించారు. రైట్. దీనికి రజత కమలము 1,50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై తీసిన ఉత్తమ చిత్రము, బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఆర్ కన్జర్వేషన్. ఇది ఆవాస వ్యూహం అనే ఒక మలయాళం సినిమాకి ప్రకటించడం జరిగింది. అలాగే దీని డైరెక్టరు క్రిషంద్. దీనికి రజత కమలము 1,50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే ఉత్తమ బాలల చిత్రము, బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అంటే గాంధీ అండ్ కో అనే సినిమా. ఇది గుజరాతీ భాషా సినిమా. దీన్ని మనీష్ షైని దర్శకత్వం వహించడం జరిగింది. దీనికి స్వర్ణ కమలము 1,50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. బెస్ట్ డైరెక్షన్, ఉత్తమ దర్శకత్వము ఎవరికి వచ్చిందంటే నిఖిల్ మహాజన్. ఇది ఇంపార్టెంట్. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ నిఖిల్ మహాజన్. గోదావరి ద హోలీ వాటర్ అనే సినిమాకి రావడం జరిగింది. మరాఠీ సినిమాది. దీనికి స్వర్ణ కమలము 2,50,000 రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. ఉత్తమ నటుడు చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాకి, తెలుగు సినిమా, దానికి రజత కమలము 50,000 రూపాయలు ఇస్తారు. ఉత్తమ నటి ఈ సంవత్సరం ఉత్తమ నటులుగా ఇద్దరికి ప్రకటించారు. ఒకటి అలియా భట్ గంగూబాయ్ కథైవాడి అనే హిందీ సినిమాకి, రెండు కృతి సనన్ మిమి అనేటువంటి సినిమాకి ప్రకటించారు. ఈ వీళ్ళకి రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతి ఒక్కొక్కరికి అందిస్తారు. ఉత్తమ సహాయ నటి చాలా ఇంపార్టెంట్. పల్లవి జోషి అనేటువంటి ఒక అమ్మాయి పొందడం జరిగింది. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలో నటించినందుకు గాను రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతి ఇస్తారు. ఉత్తమ సహాయ నటుడు అవార్డుని పంకజ్ త్రిపాఠి పొందడం జరిగింది. మిమి అనే సినిమాలో నటించినందుకు
ఆయనకి రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. ఉత్తమ బాల నటుడు బెస్ట్ చిల్డ్రన్ ఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చెల్లో షో, లాస్ట్ ఫిల్మ్ షోగా పిలువబడే చెల్లో షో అనే గుజరాతీ సినిమాలో నటించిన భావిన్ రాబరీకి ఇది అందించడం జరిగింది. రజత కమలము ప్లస్ 50,000 రూపాయలు అందిస్తారు. ఉత్తమ నేపథ్య గాయకుడు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ ఎవరంటే కాలభైరవ, ఎంఎం కీరవాణి గారి పెద్ద కుమారుడైన కాలభైరవకి RRR అనే సినిమాలో కొమరం భీముడో పాట పాడినందుకు రావడం జరిగింది. దానికి రజత కమలము 50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలాగే ఉత్తమ నేపథ్య గాయని బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగరు శ్రేయా ఘోషల్, తమిళంలో ఇరావిన్ నిజాల్ అనే సినిమాలో పాడినందుకు గాను మయానా ఛాయానా అనేటువంటి పాట పాడినందుకు శ్రేయా ఘోషల్ కి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. రజత కమలము ప్లస్ 50,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అయితే ఈ జాతీయ చలనచిత్ర అవార్డులని 1954లో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో అన్ని భాషల్లో భాషతో సంబంధం లేకుండా మంచి ఆదరణ పొందినటువంటి మంచి విలువలు కలిగి ఉన్నటువంటి సినిమాలకి ఈ అవార్డులని ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే 1973 నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా వీటిని ప్రదానం చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అన్నది మనం ఒకసారి చూస్తే, ఇప్పటి వరకు అత్యధికంగా 8 జాతీయ అవార్డులని ఒకే సంవత్సరం పొందినది లగాన్ అనేటువంటి సినిమా. బాజీ 2001లో 8 అవార్డులు పొందింది లగాన్. రెండవ స్థానంలో బాజీరావ్ మస్తానీ 2015లో 7 అవార్డులు పొందింది. మూడవ స్థానంలో RRR ఉంది, 6 అవార్డులు పొందడం జరిగింది 2021 సంవత్సరానికి సంబంధించి. వ్యక్తుల పరంగా తీసుకుంటే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డుని అత్యధిక సార్లు పొందినది అమితాబ్ బచ్చన్ 4 సార్లు పొందితే, ఉత్తమ నటి అవార్డుని అత్యధిక సార్లు పొందినది షబానా ఆజ్మీ 5 సార్లు ఉత్తమ నటి అవార్డుని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో పొందడం జరిగింది. అయితే రీసెంట్ గా మనకి 2024 ఫిబ్రవరిలో ఈ అవార్డులకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ జరిగింది. ఆ కరెంట్ అఫైర్ ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్.